30 అడుగుల బ్రాంజ్ స్టాచ్యూ తయారు చేశారు. అయితే ఆ ఫంక్షన్ మీరు కూడా అటెండ్ కావాలి. మీరు స్థానిక పార్లమెంట్ సభ్యులు. మీరు వచ్చినప్పుడు ఏం జరిగిందో మొన్నే చెప్పాను. మీరు రావాలని చెప్పి ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి దారిలో వస్తూ ఉంటే మీకు ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ని చూసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి. ఒకవేళ మీరు కానీ వచ్చుంటే ఏం జరిగేదో ఇప్పుడు అక్కడ కూర్చొని ఉండేది కాదేమో. అదే మారిగా అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలని తీర్మానం చేసే ఒక హిస్టారికల్ సభలో మీరు మెంబర్గా ఉండేవాళ్ళు కాదేమో. అది చరిత్ర. ఏది ఏమైనా ఆ చరిత్ర ఎవరు తిరగరాయలేదు అధ్యక్ష. ఒక వీరుడు, దేశం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తుల స్ఫూర్తి చాలా అవసరం. అందుకనే అధ్యక్ష, ఇంత మునుపు కూడా ఒక 2-3 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నేనే ఆ రోజు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి 2700 ఎకరాలు భూమి కూడా అక్విజిషన్ చేస్తే 5 సంవత్సరాలు ఇష్టానుసారం ఎయిర్పోర్ట్ కూడా డిలే చేశారు. ఒక విధంగా డిలే చేసింది అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడానికి డిలే చేశారేమో కానీ ఈరోజు మనం ఆ పేరు పెట్టగలిగాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర అంటే అరకు, పాడేరు, మిగిలిన గిరిజన ప్రాంతం అంతా ఉంటుంది. అక్కడ రాజీలేని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరు కంటే ఇంకా మంచి పేరు ఏది ఉండదు. అలాంటిది ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టడానికి ఏకగ్రీవంగా తీర్మానిస్తా ఉంది. అదే సమయంలో అధ్యక్ష, అక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా, మ్యూజియం కూడా తీసుకొస్తున్నాం, గిరిజన మ్యూజియం. అది కూడా ఆ రోజు ఆలోచించాం, ఆయన పేరే పెడితే బాగుంటుందని. ఆ మ్యూజియం కూడా అల్లూరి సీతారామరాజు గారు చేస్తాం. ఆ మ్యూజియం చూసినప్పుడు, ఆ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ ఎక్కినప్పుడు ఆయనే గుర్తుండేవి చేస్తాం. మూడవ దిశ, లాంగ్ బ్యాక్ ఎర్రమనాయుడు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు 2 స్టాచ్యూస్ అక్కడ పెట్టాలి పార్లమెంట్లో అని చెప్పి ఆలోచించాం. ఒక స్టాచ్యూ ఎన్టీ రామారావు గారు, రెండో స్టాచ్యూ అల్లూరి సీతారామరాజు గారు. కానీ దురదృష్టం, ఆనాడు కూడా రాజకీయాలు పనిచేశాయి. 2 స్టాచ్యూలు పెట్టనీయకుండా పోతే ఆ రోజు స్పీకర్ గారు మమ్మల్ని అడిగారు, మీ గవర్నమెంట్ స్పాన్సర్ చేయడం లేదు, మీరేం చెప్తారంటే మేమే ఒప్పుకుంటాం, మేమే స్టాచ్యూ చేసి మీ స్టాండర్డ్స్ ప్రకారం పంపిస్తాం, మీరు పెట్టమని చెప్పి నేను లెటర్ ఇచ్చాను పార్టీ పరంగా. కానీ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. ఆ రోజు మేమంతా కూడా నమూనాలన్నీ తయారు చేసి కూడా రెడీగా పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి విప్లవ వీరుడు యొక్క స్టాచ్యూ పార్లమెంట్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రయత్నం చేయాల్సి వస్తాం. దానికి కూడా అవసరమైతే ఒక తీర్మానం పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 3 చేసి ఎప్పుడు కూడా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి త్యాగధనుల్ని, లేకుంటే సర్వీస్లో అవుట్ స్టాండింగ్ రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలంటే, ఎప్పటికప్పుడు భావితరాలకు గుర్తుండే విధంగా చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే చరిత్ర తెలియకపోతే మన పిల్లల్లో కూడా స్ఫూర్తి రాదు. అందుకే చరిత్ర తెలియజేయడం, స్థానికంగా ఎవరెవరు పోరాడారో వారి యొక్క స్ఫూర్తి ఎక్కడికక్కడ పిల్లలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం అందరికీ డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ పెట్టామంటే ఆ డొక్కా సీతమ్మ గారు అక్కడ చేసిన సేవలే ఆ ప్రాంతానికి శ్రీరామరక్ష ఎప్పటికి గుర్తుంటుంది. లోకల్ పొట్టి శ్రీరాములు గారికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఘనంగా చేస్తాం, ఎవ్వరూ ఊహించిన విధంగా చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి మన ఎవరైతే త్యాగదనులు ఉన్నారో వాళ్లకు నివాళులర్పించి స్ఫూర్తిదాయకంగా ముందు తీసుకుపోతానని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మనం భాగస్వాములు కావడం మనందరి అదృష్టం చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని పాస్ చేయాల్సిందిగా ఆమోదించవలసింది. ఆ మోడల్ని కూడా
నా ఉండి నియోజకవర్గం వస్తుంది సార్. ఆ గ్రామం కూడా నా నియోజకవర్గం వస్తుందండి. చెప్పారు కదా.